జగన్మోహన్ రెడ్డి గారు అంటే అసలు ఇది రాజకీయాల్లో అసలు ఉండదగని వ్యక్తులు వాళ్ళు. మిగతా వాళ్ళు అంతకుముందు మంచోళ్ళైనా ఇక్కడ రాగానే చెడ్డోళ్ళు అయిపోతారు. ఇతని సాహచర్యము దుష్టజన సాంగత్యం అన్నమాట. ఆయన అలా చేయకుండా ఉండాల్సింది. నేను మర్యాదగా వచ్చి గవర్నర్ ప్రసంగం అంటే వాళ్ళకే తెలియట్లేదు. జనాల్లో విపరీతమైన అసహ్యం ఉంది వాళ్ళ మీద, వ్యతిరేకత పెరుగుతా ఉంది, కోపం ఉంది, ఆగ్రహం ఉంది. దాంతో అతను ఓడించారు. ఈ 19 నెలల్లోనూ అదేమి తగ్గకపోగా ఇతను బయటకు వచ్చినప్పుడల్లా ఆ కోపం అది ఇంకా పెరుగుతుంది అందరికి. అది గమనించలేకపోవడం ఏ రకమైన రాజనీతి అండి వాళ్ళకి, ఏ రకమైన అవగాహన ఉన్నట్టు ప్రజల పట్ల. అంటే ఆయన ఉద్దేశం ఏంటి, మనం అలాగే పోయాం, తనతో పాటు మిగతాన్ని తీసుకుపోతాం అనాల్సింది అనేద్దాం, మొండిగా పోతున్నాడు అతను. మొండివాడు రాజు కన్నా బలవంతుడు అనేటువంటి సామెత ఉంది, దాన్ని నిజం చేయాలనుకుంటున్నాడు. కానీ మొండివాడు ముడ్డి పగల కొడతారు, ఇప్పుడు ఏం ఊరుకోరు. రాజు కన్నా బలవంతుడు ఎప్పటికీ కాలేడు. ఆ సామెత ఆ రోజుల్లో రాజులు, ఆ మొండివాడు కూడా ఒక లైన్ పరిధి లోపల వ్యవహరించేవారు కాబట్టి ఆ సామెత యాప్ట్ అప్పుడు. ఇప్పుడు అలా కాదండి, ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. అది డిజిటల్ రికగ్నిషన్. కాబట్టి ఆడ వచ్చి కూర్చుంటేనే వాళ్ళు హాజరైనట్టుగా లెక్క తీసుకుంటారు. బయట నుంచి సంతకాలు పెట్టేసి పోదాం, ల్యాప్టాప్లో స్నాక్స్ ప్యాకెట్లు తీసుకుని వెళ్ళిపోదాం అంటే కుదరదు. ఇప్పుడు ఇంకా 20 రోజుల పైన జరుగుతాయి. ఇప్పుడు అవసరమైతే ఇంకా పొడిగిస్తూ ఉన్నారు. అంటే ఈ టర్మ్లో కనుక అతను రాకపోతే ఇప్పుడే వాళ్ళ కథ ముగిసిపోద్ది.